మామూలుగా అయితే నేను వైఎస్ఆర్ కార్యకర్త. నేను వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రిని అనుకునే వ్యక్తి. ఏం చేసింది మీకు వైసీపీ గవర్నమెంట్? ఈయన నాంపల్లికి తక్కువ. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఇందులోకి వచ్చాం. మామూలుగా అయితే నేను వైఎస్ఆర్ కార్యకర్త. నేను జంప్ అయిపోయింది ఇందులోకి. ఆయన ఆశయాలు నాకు నచ్చదు. ఆయన అయితే రాకూడదు, ఇంకా పూర్తిగా పతనం అయిపోవాలి. జనసేన రావాలి, జనసేన రావాలి. పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి వచ్చేయండి. నేను మరి గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి వచ్చానన్నారు కదా. అవును, గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉంది? అయ్యి బాబోయ్, ఎప్పుడు పోతాడని చూసాను నేను. దరిద్రుడు, ఆ దరిద్రుడు ఎప్పుడు పోతాడనే చూసాను నేను. మామూలుగా కాదు, ఆ నరకం చూసేసాను నేను. ఆడు ఎప్పుడు పోతాడో, ఎప్పుడు రాజశేఖర రెడ్డి పరువు తీసేసాడు. బాబు పర్వాలేదు, కొంచెం ఏదంటే ఆరోగ్యశ్రీ అన్ని పసిమలు. వీడు మామూలుగా కాదు, వాళ్ళ బాబు ఎప్పుడు దగ్గరించుకోలేదు. ఎప్పుడు బెంగళూరులో నుంచాడు ఆయన. నా పరువు తీసేస్తున్నాడు అలాగని చెప్పి. ఆ ఎన్ని బోళ్ళని తెలుసు నాకు. నేను అన్ని తెలుసు. నేను అన్ని వడపేస్తున్నాను. నేను బతికిదే పవన్ కళ్యాణ్ కోసం బతుకుతున్నాను నేను. మరి ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టారు కదా, కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. అక్కడికి గుండె మీద గుద్దింది నాకు, ఇక్కడ గుద్దింది. ఆ పనికి మాల డైలాగ్ వేయాలి నేను. ఆ పనికి మాల డైలాగ్ నేను ఇక్కడ గుద్దుకుంటున్నాను నేను. ఆ ఏదో పనికి మాల డైలాగ్ ఇవాళ రోడ్డు ఎక్కాను నేను. ఇక్కడ గుద్దుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. గెలిచినా కూడా ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. అతను చేసే రాసలీలలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని విమర్శించారు. ఇవాళ అతను పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా వేరే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వేరే ఆమెను తీసుకొచ్చేసి ఇక్కడ మీడియాలో ముద్దులు పెట్టుకునే కార్యక్రమాలు లేదా ఇంకో కార్యక్రమం చేస్తున్నారు. మరి దాన్ని ఏమంటారు అనేది ఆ దువ్వాడ శ్రీనివాసరావు గారు తెలుసుకోవాలి. ఇంకొకటి, అసెంబ్లీకి పోకుండా జగన్ గారు మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మీ దగ్గర నుంచి 4 మేము తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా లేదని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఎత్తేవా చేశాడు. మరి అది ఒకసారి గుర్తు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఆలోచించుకొని, ప్రజల సమస్యలు ఉన్నారు, మీరు రోడ్డు మీదకి రండి, లేదంటే అసెంబ్లీలో పోయి కొట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ అంటాడు అసెంబ్లీలోనే ఉంటుంది. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడగొచ్చు కదా, అడగరు. ఒకటే డైలాగ్ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నిన్ను అతడి పాలనకు తొక్కుతానన్నాడు. తొక్కాడు. 151 సీటు నుంచి 11 సీట్లు తీసుకొచ్చి చూపించి జనసేన పవన్ కళ్యాణ్ గారు పవర్ ఎంతో చూపించాడు. అది గుర్తు పెట్టుకొని వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నా. చిన్న పల్లెటూరు అండి, పెట్లం గ్రామం అండి, కృష్ణా జిల్లాలో. ఒక వార్డు మాకు నాయకులు ఎవరు లేండి, అందరూ పిల్లల్లోనే వార్డు మెంబర్ పోటీ చేసామండి. మేము 5 వార్డులు గెలిచామండి. ఉప సర్పంచ్ మేమే, సర్పంచ్ మేము, జనసేన పార్టీ అండి. ఇది ఎప్పుడు మేము గెలవక ముందండి, అధికారంలోకి రాకముందు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అండి. 2019 అధికారంలో వైసీపీ గవర్నమెంట్ ఉండగా మేము గెలిచామండి. ఏం చేసింది మీకు వైసీపీ గవర్నమెంట్? అసలు ఏం అడగలేదండి. ఇంకోటండి, నేను చిన్న రైతు కుటుంబం, మాకు ఎకరం పొలమే ఉంది. ఒక్క రైతు భరోసా తప్ప నాకు మ్యారేజ్ అవ్వలేదండి. మా అమ్మగారు చనిపోయారు. మాకు ఎలాగే ఇదేంటి పథకాలు ఏమి రావు. నాకు పిల్లలు లేరు. ఇదేంటి అమ్మఒడి ఎలా రావడానికి నాకు ఒక్క రైతు భరోసా అని వచ్చిందండి. నాకు పథకాలు ఏమి రావు. నేను ఎవరి దగ్గరికి ఏమి వెళ్ళి అడగలేదు. కాకపోతే మాకు ఫస్ట్ నుంచి ఇదిగోండి పవన్ కళ్యాణ్ నాకు పెంచండి. చూపించలేదండి మా ఫ్రెండ్స్ కూడా, నేను ఎవరికి చూపించలేదండి. నాకంటే పెంచండి. మేము అలా చెప్పుకోలేదు. మా పథకాలతో పనే ఉందండి. మంచి గవర్నమెంట్ రావాలి, అందరూ బాగుండాలి అంతే. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశానండి.
మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటున్నానండి. మాకు ఒక్క రైతు భరోసానే వచ్చిందండి. ఆయన ఏదో బట్టలు నొక్కుతా చించేస్తా అవన్నీ మనం 2 స్థానాల్లో ఓడిపోయినోడు ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. సెంటర్లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కి సౌత్ లో కానీ నార్త్ లో కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్తే ఓట్లు పడతాయి, ఆ ప్రభుత్వం గెలుస్తున్న స్థాయికి ఎదిగాడు. అదే నేను ముఖ్యమంత్రి అనుకునే వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయాడు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు, ప్రజలు ఇవ్వాల్సింది అడుక్కుంటున్నాడు. ఇది వాడి పరిస్థితి. సో అది అర్థమైందా? ఇప్పుడు వైఎస్ జగన్ పీకే మీద కామెంట్స్ చేశారు కదా, ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ అని చెప్పి, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగానండి. ఇది ఆయన సెంట్రల్ జైలుకి ఎక్కువ, లోకల్ జైలుకి తక్కువ అని నేను అంటాను. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడు, ఉగ్రవాది అయిన జగన్ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సిల్లిగా అనిపిస్తుంది. ప్రజలందరూ గమనిస్తారండి, అంత అమాయకులేం కాదు. అందుకే కదండి 11 సీట్లకి పరిమితం చేశారు. సో అందులోనే ఆన్సర్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా దాని గురించి డిబేట్లు పెట్టి చర్చించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇంత 151 సీట్లు వచ్చిన వాళ్ళని మధ్యలో 5 తీసేసి 11కి పరిమితం చేశారంటే దాంట్లో అర్థం చేసుకోవచ్చు. మనం ప్రజలు యొక్క ఆలోచన విధానం ఎంతవరకు మార్పు చెందిందన్న విషయం తెలుసు. ఎవరు అమాయకులు కాదండి, ప్రజలందరూ గమనిస్తారు. ప్రతిదీ క్షుణ్ణంగా గమనించే ఓటు దగ్గరికి వెళ్ళి ఓటేస్తారండి. అంతేగాని ఏదో డబ్బులకి దానికి మభ్యపడి అయితే ఎవరు తప్పు చేయరండి. ఆ తప్పు అయితే మళ్ళీ రిపీట్ అవ్వదు. అతను ఇంకా శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందిగా మా జన సైనికుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను జగన్ గారికి. మొన్న ఆయన పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒక్కసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యేవని. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఈయన నాంపల్లికి తక్కువ, శుక్రవారానికి ఎక్కువ. బాబాయ్ మర్డర్ జరిగి చాలా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరోజు కూడా ఈయన బాబాయ్ మర్డర్ మీద కానీ బాబాయ్ కేసు మీద కానీ ఈయన ఎటువంటి ఫోకస్ చేయలేదంటే మీకు అర్థమవుతుంది. కుటుంబ సభ్యుల మీదే ఎటువంటి ఫోకస్ లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని గత ప్రజలు నమ్మి ఓటేశారో దానికి తగ్గ బుద్ధే ఆయన చెప్పారు. కాబట్టి అందుకనే ఆయన్ని 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఇంకా మా నాయకుడి గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ 9 నెలల పరిపాలనలో 2 సార్లు అసెంబ్లీ సెక్షన్ జరిగింది. ఒక్కనాడైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజాగలం గురించి, ప్రజల గురించి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి మాట్లాడిన వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు లేదని చెప్తున్నా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు పులివెందుల ప్రజలు నీ మెజార్టీ ఆల్రెడీ తగ్గింది. పవన్ కళ్యాణ్ గారి మెజార్టీతో పోలిస్తే నీ మెజార్టీ మొత్తం తగ్గింది. కాబట్టి నువ్వు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటమికి సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి మీకు పిఠాపురం సభ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ నువ్వు చేస్తే నీకు లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావో దానివల్ల ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేవని. ఆయనకి మతం అవుతుందండి. మతం ఎందుకు అవుతుందంటే 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ రానని అర్థమైపోయిందండి. ఎవరన్నా అయితే ఇంకా 9 నెలలు అయ్యింది, ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉంది అని ఎవరు లెక్కేసుకుంటాడండి? ఎవడన్నా లెక్కేసుకుంటాడండి? ఇంకా జమినీ ఎలక్షన్లు వచ్చేస్తాయి, వచ్చేస్తాయి, ఉన్న 10 మంది జారిపోతారు అని 10 మందిని కూడా జాయిన్ చేసుకోవాలండి. కూటమి ప్రభుత్వం కూడా మంచి వాళ్ళని జాయిన్ చేసుకుంటుందండి. నర్రా చూసారు కదండి, ఓ ధర నుంచి మా బూత్ తిట్లు తిట్టిన వాళ్ళు, పరమ తిట్లు తిట్టిన వాళ్ళు అందుకనే పోయాడు. మొత్తానికి 11 సీట్లు వచ్చేసి ఆ 11 మంది కూడా పోతారేమో అని జమినీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. మీరు కంగారు అడకండి. మీ 10 మంది అలా 10 మంది ఏం చేస్తారండి వాళ్ళు కూడా అండి. ఇప్పటికే మొత్తం ఒక ఏకపక్షం అయిపోయిందండి ఇది. వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని. అవునండి, ఫస్ట్ నుంచి కూడా ఆయనకి నాకు తెలిసి మాట్లాడటం రాదండి. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు మీటింగ్లో కూడా మనం చూస్తున్నాం. మీటింగ్లో కూడా చిన్నపిల్లల ముందు కూడా 4 పిల్లలు 3 పిల్లలు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం అయింది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లగాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు పిల్లగాళ్ళు నిజంగా మనం కొన్ని యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం. ఒక పాప అన్నది, కళ్యాణ్ బాబు గారు నేను ఇన్ని రోజులు ఏదో నేను ఇంతవరకు చదివి వదిలేద్దాం అనుకున్నా, మాకున్న పరిస్థితులు బట్టి నేను కళ్యాణ్ గారికి మాట ఇచ్చాను. ఈరోజు నేను పెద్ద చదువులు చదివి, పై చదువులు చదివి నేను పవన్ కళ్యాణ్ గారికి నేను మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. చిన్న పాప చెప్తుందండి. అక్కడ ఏం మాట్లాడారంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు హీరోలు అంటే మేము అదంటే సినిమా యాక్టర్లు కాదండి, మీ మమ్మీ డాడీ హీరోలు, మీ గురువు మీకు చదువు చెప్పే టీచర్లు మీకు హీరోలు, అట్లా చూసుకోండి అని అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు నిజంగా విద్యార్థులు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు మీరు అన్నట్టుగా ఇదే మాట్లాడటం రాదని నేను చెప్పాను కదా, ఇదే మాట్లాడటం కూడా రాదు. చిన్నపిల్లల దగ్గర ఏం మాట్లాడో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఈరోజు
ఈరోజు ఎలా మాట్లాడతాడు? ఇక పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు ఆయన గారు కూడా ఈరోజు మనం చెప్తున్నాను నేను కోడికత్తికి ఎక్కువ గొడ్డల పొడికి తక్కువ అని చెప్పేసి మాకు కూడా ఫస్ట్ నుంచి ఉన్నాయండి. కాకపోతే మాకు కూడా మేము కూడా అనొచ్చు. కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఫస్ట్ నుంచి అలాంటివి నడపలేదండి. వైఎస్ జగన్ కామెంట్స్ చేశారు కదా పవన్ కళ్యాణ్ మీద, నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని, దాని మీద ఏమంటారు? దాని మీద ఇప్పుడు లక్షల కామెంట్లు వచ్చినాయి. కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఏదో అన్నాడు కదా, దాని మీద లక్షల కామెంట్లు జనసైనికులు ఆల్రెడీ ఇచ్చినారు. మేము ఏం చెప్పేది, ఆయనకు అసలు ఎందుకు మాట్లాడినాడు అదేదో తిక్క ఒక లెక్క ఉంటుంది అంటాడు. ఆయనకి ఏం తిక్క ఉందో ఏమో తెలీదు. ఒకసారి అట్లా అంటాడు, ఒకసారి దీంట్లో వచ్చిందో ఇంకా 6 మందిని అప్పుడు పెరికేస్తే మీకు ఇది దాని ప్రతిపక్ష హోదా ఉండదు కదా అన్నాడు కదా ఇంతకుముందు ఆయన గవర్నమెంట్లో. 23 మంది ఉన్నారు, ఒక 5 మంది నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు ఉన్నాడు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఏంది అంటాడు. ఈ ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? ప్రజలు ఓట్లు వెళ్ళా, నువ్వు గెలిచల్లా, నీకు 18 మంది పైన ఎమ్మెల్యేలు వస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదాకు తెలియనోడిని పక్షము ప్రతిపక్షం తెలియనోనికి ఈ కార్పొరేట్కి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ప్రతిపక్షానికి పక్షానికి విలువ తెలియనోడు జగన్మోహన్ రెడ్డి.